హలో అండి, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మీకు క్యాబేజ్ ఫ్రై హెల్తీ వేలో అండ్ సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూపించిపోతున్నాను. మరి ఎందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. హాఫ్ చిప్ప పచ్చి కొబ్బరి, ఇది 2 టైమ్స్కి వస్తుంది. మీరు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మిక్సీ జార్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ఇందులో వేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు, సాల్ట్ 1/4 టీ స్పూన్ వేసుకున్నాను. వితౌట్ వాటరు మిక్సీ వేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. క్యాబేజ్ అండి, క్యాబేజ్ పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక కుక్కర్ తీసుకొని క్యాబేజ్ అందులో వేసుకోవాలి. తగినన్ని వాటర్ పోసుకొని సాల్ట్ 1/4 స్పూన్ వేసుకొని ఒకే ఒక విజిల్ పెట్టుకోవాలండి. అంతకన్నా ఎక్కువ పెట్టకూడదు. చూడండి, ఒక విజిల్కే క్యాబేజ్ బాగా కుక్ అయింది కదా. ఎక్కువ విజిల్స్ పెడితే క్యాబేజ్ మెత్తగా అయిపోతుంది. వాటర్ అంతా ఫిల్టర్ చేసేసేయాలి. క్యాబేజ్ సెపరేట్గా పెట్టుకోవాలి. ఒక చిన్న బాండిల్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. కొంచెము జీలకర్ర ఆవాలు చిటపటలాడిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకొని 1 టీ స్పూను పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఎండుమిరపకాయ 1 వేసుకోవాలి. కరివేపాకు 1 రెమ్మ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత పోపుని, ఉల్లిపాయలండి, ఇవి 2 ఉల్లిపాయలు, చిన్నవైతే 2 వేసుకోండి, పెద్దదైతే 1 ఉల్లిపాయ వేసుకొని కొద్దిగా బాగా ఉల్లిపాయ దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ఇలా బాగా వేగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న క్యాబేజ్ ఇందులో వేసుకోవాలి. మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకుని పసుపు 1/4 టీ స్పూను, సాల్ట్ 1/4 టీ స్పూన్ వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు బాగా వేగించాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి మిరుమండి, 2 స్పూన్స్ కొబ్బరి మిరుమైతే ఈ క్యాబేజీకి నాకు సరిపోయింది. మీరు కొద్దిగా కారం కావాలంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోండి కొబ్బరి మిరుం. ఈ కొబ్బరి మిరుం అంతా బాగా ఒకసారి కలుపుకొని ఒక 2 సెకండ్స్ వేగించాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మనకి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, చాలా సింపుల్గా, చాలా టేస్టీగా అండ్ హెల్తీ వేలో మన క్యాబేజ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. మా రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.